అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు వీడియోలో మనం భోగి, సంక్రాంతి, కనుమ ఏ తేదీల్లో వచ్చింది, మనం భోగి రోజు భోగి పళ్ళను ఏ సమయంలో వేయాలి, సంక్రాంతి రోజు పెద్దలకి బట్టలు ఏ సమయంలో పెట్టుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే గురు పుష్య యోగం గురించి మన ఛానల్లో వచ్చినప్పటి నుండి ఎన్ని కమెంట్స్ వస్తున్నాయంటే నిన్న కూడా కమెంట్ వచ్చిందండి. లాస్ట్ ఇయర్ 1 గ్రామ్ బంగారం కూడా కొనుక్కోవడానికి స్తోమత లేని నేను ఎంతో కష్టపడి 1 అరగ్రాసు బంగారం కొనుక్కున్నాను, కానీ వడ్డానమే ఈ సంవత్సరంలో కొనుక్కున్న ఆ భాగ్యం అనేది నాకు కలిగింది అని చెప్పి నాతో షేర్ చేసుకున్నారు. నాకైతే చాలా ఆనందం అనిపించిందండి. మీలో ఎవరికైనా ఇలా నమ్మకం ఉంటే గురు పుష్య యోగం గురించిన విషయాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే నేను నెక్స్ట్ వీడియోలో గురు పుష్య యోగం రోజు బంగారం కొనుక్కోలేని వాళ్ళు ఏ వస్తువులు కొనుక్కోవాలి, అలాగే ఆ రోజు ఏ పనులు చేయాలి, అలాగే ఏ వస్తువులు కొనకూడదనే విషయాలు కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హిందువులకు అన్ని పండుగల్లోకెల్లా భోగి, సంక్రాంతి పండుగలకు అనేది ఒక ప్రత్యేకమైన స్థానమే ఉంది కదండి. ఈ సంక్రాంతి పండుగ అనేది మనం తరతరాల నుంచి మనం జరుపుకుంటూ వస్తున్న 4 రోజుల పండుగ. ఈ సంక్రాంతి పండుగను మనం భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇలా మనం 4 రోజులుగా ఈ సంక్రాంతి పండుగను అనేది జరుపుకుంటూ ఉంటాం. అయితే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. భోగి పండుగ మనకి ఎప్పుడు వచ్చిందంటే జనవరి 14వ తేదీన ఆదివారం రోజున ఈ భోగి పండుగ వచ్చింది. ఆ రోజు తిథి శుక్ల తదియ, ఆదివారం మధ్యాహ్నం 12:18 వరకు ఉంది. తదుపరి చవితి తిథి ప్రారంభం. నక్షత్రం ధనిష్ట, ఆదివారం మధ్యాహ్నం 2:51 వరకు ఉంది. తర్వాత మనకి శతభిష నక్షత్రం. ఇక భోగి రోజున భోగి మంటలు ఎప్పుడు వేసుకోవాలి అంటే జనవరి 14 ఆదివారం రాత్రి మనకి అంటే ముందు రోజు శనివారం రాత్రి కింద వస్తుంది. తెల్లవారుజామున 2:50 నుండి 6:35 లోపల మనం ఎప్పుడైనా వేసుకోవచ్చు. మనం చిన్నప్పుడు చూసుకుంటే తెల్లవారుజాము అయ్యే లోపలే భోగి మంటలు వేసేస్తారు. ఆ సమయానికే భోగి స్నానాలు అనేవి చేసేసి భోగి మంటల దగ్గర చలి అనేది కాచుకుంటూ ఉంటారు. ఈరోజు గోదా కళ్యాణం కూడా నిర్వహిస్తారండి. కాబట్టి మనం కూడా ఇంట్లో లక్ష్మీనారాయణ పూజ తప్పకుండా చేసుకోవాలి. అలాగే పెళ్లి కాని యువతీ యువకులు ఈ దేవాలయాల్లో నిర్వహించే గోదా కళ్యాణాన్ని చూస్తే గనక త్వరలోనే వాళ్ళకి వివాహం అనేది జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. ఇక భోగిపళ్ళు ఎప్పుడు పోయాలి అంటే 2024 జనవరి 14 ఆదివారం రోజు సాయంత్రం 5:30 నుండి 7:30 లోపల మనం భోగిపళ్ళు చిన్నపిల్లలకి అనేది వేయాలి. ఇక సంక్రాంతి జనవరి 15 సోమవారం, తిథి శుక్ల చవితి తిథి, సోమవారం ఉదయం 9:58 వరకు ఉంది. తదుపరి పంచమి. ఆ రోజు నక్షత్రం శతభిష నక్షత్రం. మధ్యాహ్నం 1:12 వరకు ఉంది. తదుపరి పూర్వభాద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు మకర సంక్రమణం అనేది జరుగుతుంది. 15వ తేదీ సోమవారం రోజు ఉదయం 8:25 సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మనకి దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ఆ సమయం నుంచి మనకు ప్రారంభమవుతుంది. అలాగే మనకి పెద్దల పండుగ అని చెప్పి సంక్రాంతిని చెప్తూ ఉంటారు. మనకి తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు పెద్దలకు అనేది వాళ్ళని స్మరించుకొని బట్టలు అనేవి పెడుతూ ఉంటారు. అలా మనం బట్టలు పెట్టడానికి మనకి ఉదయం 9:58 వరకు చవితి తిథి ఉంది. కాబట్టి 10 గంటల నుంచి మనం పెద్దలకు అనేది బట్టలు పెట్టుకోవడం అనేది మంచిది. ఇక 2024వ సంవత్సరంలో అయ్యప్ప స్వామి మకర జ్యోతి దర్శనం జనవరి 15 సోమవారం రోజు మనకి కనిపిస్తుంది. ఇక 3వ పండుగ ఏంటి అంటే కనుమ. 2024 సంవత్సరంలో జనవరి 16వ తేదీ మంగళవారం రోజున ఈ పండుగని జరుపుకుంటాం. ఈరోజు తిథి ఉదయం 7:31 వరకు పంచమి తిథి ఉంది. తదుపరి షష్ఠీ తిథి. నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. ఉదయం 11:29 వరకు ఉంది. తదుపరి మనకి ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది.
ఈ రోజునే మనం కనుమ పండుగ రోజే ముక్కల పండుగ అని కూడా అంటూ ఉంటారండి. అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు సంక్రాంతి మరుసటి రోజు కనుమని పండుగని నాన్ వెజ్ డేగా అనేది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇక తర్వాత 4వ రోజు ముక్కనుమ 2024 జనవరి 17వ తేదీ బుధవారం రోజు మనం ఈ పండుగని జరుపుకుంటాం. ఈ రోజుని పశువుల పండుగ అని కూడా అంటారండి. పాడి పంటలకు ప్రసిద్ధమైన మన భారతదేశంలో ఈ యొక్క ముక్కనుమ రోజు పశువులని చక్కగా అలంకరించి వాటికి నైవేద్యాలు సమర్పించి దీపధూప నైవేద్యాలతో పశువులు అనేది కొలుస్తారు. పశువులు లేకపోతే పంటలు అనేది లేదు, పాడి లేకపోతే పంటలు లేవు. అందుకని పశువుల్ని మన యొక్క ఇంటి దైవాలుగా పూజించడంలో తప్పులేదు. అందుకని ఆ రోజు ఆ విధంగా అనేది పూజ చేసుకుంటారు. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. స్వస్తి.